ఏదైనా చెయ్యి, అవసరమైతే చచ్చిపో, కానీ సినిమాను మాత్రం ప్రమోట్ చేయి. నీ సినిమా గురించి జనం మాట్లాడుకునేలా చెయ్యి. ప్రస్తుతం మన దర్శక నిర్మాతలతో పాటు హీరోలు ఫాలో అవుతున్న ట్రెండ్ ఇదే. ఏదో ఒకటి చేసి సినిమాను హైలైట్ చేస్తున్నారు. దానికోసం ప్రామిస్ పాలసీ అప్లై చేస్తున్నారు. ఏంటబ్బా ఇది అనుకుంటున్నారా? లేట్ ఎందుకు చూసేద్దాం. ఈ రోజుల్లో ఆడియన్స్ ను థియేటర్ కు రప్పించడం ఎంత కష్టమో చెప్పనక్కర్లేదు. అందులోనూ చిన్న సినిమాలకైతే అస్సలు రావడమే మానేశారు ప్రేక్షకులు. అందుకే నిర్మాతలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్లకు హీరోలు కూడా ఓ చేయి వేస్తున్నారు. మొన్న నానినే తీసుకోండి. కోర్టు సినిమా నచ్చకపోతే నా హిట్ 3 చూడొద్దంటూ సవాల్ విసిరారు. తన వాల్ పోస్టర్ సినిమాపై నిర్మించిన కోర్టు సినిమాపై ఆడియన్స్ కు నమ్మకం పెంచేందుకు తన హిట్ 3నే పరంగా పెట్టేశారు నిర్మాత నాని. తాజాగా కిరణ్ అబ్బవరంతో దిల్రుబా సినిమా నిర్మించిన రవి సినిమాలో హీరో ఫైట్స్ నచ్చకపోతే తనను మధ్యాహ్నం వచ్చి చితక్కొట్టేయండి అంటూ ఆడియన్స్ కు ఆఫర్ ఇచ్చారు. ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు తాజాగా రాబిన్ హుడ్ ప్రెస్ మీట్ లో రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. థియేటర్ నుంచి వచ్చేటప్పుడు మా క్యారెక్టర్స్ గుర్తుండకపోతే పేరు మార్చుకుంటానంటూ శపథం చేశారు. పాగల్ సినిమా టైంలో విశ్వక్సేన్ కూడా హిట్ అవ్వకపోతే పేరు మార్చుకుంటానన్నారు. ఇక మ్యాడ్ సినిమా చూసి నవ్వకపోతే డబ్బులు రిటర్న్ ఇస్తానన్నారు నాగవంశీ. చాలా వరకు వీళ్ల నమ్మకమే గెలిచింది.